మీ పేరు? నా పేరు ఎలీషా. ఏ ఊరు? ములమూరు మండలం, చింతలపూడి. ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం. జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. పేదవాడికి, రైతుకి, ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఉంది. అది అమ్మఒడి కార్యక్రమం కానీ, నాడు నేడు కార్యక్రమం కింద స్కూళ్ళు బాగు చేయటం కానీ, పిల్లలకి ట్యాబులు ఇవ్వటం కానీ, బట్టలు ఇవ్వటం కానీ, స్క్రూ ఇవ్వటం కానీ, ప్రతి విషయంలో ఎడ్యుకేషన్గా మంచి పొజిషన్ తీసుకొచ్చాడు. 10 సంవత్సరాల్లో పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుంది ఆయన చేసిన పని. ఇక్కడ బూచేపల్లి మాకు అన్నిటికీ అందుబాటులో ఉంటాడండి. సేవా కార్యక్రమాల్లో కానీ, ప్రతి విషయంలో కానీ, ప్రతి పేదోడికి ఏదైనా కష్టం వచ్చినా ఆదుకునే స్వభావం ఉండేవాడు. అన్నిట్లో ప్రతి దాంట్లో తొందరలో అందుబాటులో ఉంటాడు. మాకు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు చేసేది కాదు, పెట్టేది కాదు. మాకు బూచేపల్లి అందుబాటులో ఉంటాడు, దగ్గరలో ఉంటాడు, అందరికి అనుకూలంగా ఉంటాడు. మంచి పరిపాలన అందిస్తాడు. మంచి మెజార్టీతో కూడా గెలుస్తున్నాడు. అది గతంలో బూచేపల్లి గారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు. ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఆయన హయాంలో ఈ కరెంటు వ్యవస్థ మొత్తం ఆయనే వాటర్ ప్లాంట్లు కానీ, కరెంటు ఈ సబ్ స్టేషన్లు కానీ ఇవన్నీ ఆయనే తీసుకొచ్చినాయనండి. ఎవరు తీసుకురాలా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏమి చేయలా. ఏడా చంద్రబాబు నాయుడు ఏమి చేయలా. ఆయన పవన్ కళ్యాణ్ ఆడేం చేయలే, ఎవరికేం చేయలా. కాకపోతే వాళ్ళ పిచ్చి వల్ల వాళ్ళు మాట్లాడటమే. ఇలా ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఇవ్వాలా. ఆరోగ్యశ్రీ ఎవరైనా దెబ్బ తగిలి ఉంటే ఆరోగ్యశ్రీ బళ్ళు ఎట్టిపోయినాయండి. 14 సంవత్సరాల్లో తుప్పు పట్టిపోయినాయండి ఆరోగ్యశ్రీ బళ్ళు. ఇవాళ లక్షణంగా తిరుగుతున్నాయి బళ్ళు. ప్రతి పేదోడికి మంచి పరిపాలన, వైద్యం, విద్య మొత్తం క్షేమంగా ఉంది. అది నియోజకవర్గంలో ప్రధానంగా వినిపించే మాట ఏంటంటే, బూచేపల్లి గారు సొంత నిధులతో సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కానీ, లేదంటే సొంత నిధులతో చాలామందికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. అవునండి, అది ఎంతవరకు నిజం? అవును, వాస్తవం అండి. అది 100% చేస్తున్నాడు అండి. అది అక్షరాల నిజం. ఎవరిని అడిగినా చెబుతారు. బూచేపల్లిలో గుళ్ళు కట్టించుకున్నా, ఇంకొక పేదోడు పోయినా ఇది పరిస్థితి అంటే మటుకు సాయం చేయటంలో ముందుంటాడు. అది మరి టీడీపీ అభ్యర్థి లావణ్య గురించి ఏం చెప్తారు? వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? లక్ష్మి గారు వాళ్ళు ఏదో వచ్చారండి. ఈ దర్శిలో పోటీ చేయడానికి ఎవరికి దిక్కు లేక ఆమెకు సీట్ ఇచ్చారు. ఎవరు చేయటానికి ఆమె ఇప్పుడు వచ్చిందండి. ఆయన తిమ్మ ముందు పెద్ద బూచేపల్లి ప్రణాళిక చేసి పెట్టుకున్నాడు అన్నీ. ఆయన గెలుపు కూడా ముందే రెడీ అయిపోయి ఉంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ లక్ష్మి గారు ఏదో ఇప్పుడు వచ్చింది, లక్ష్మి గారే పోతారు. అది అంటే గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆ పార్టీలో లేరు. సో ఆయన ఏమైనా ఓట్లు చీల్చే అవకాశం ఉంది ఇక్కడ? ఆయన చెబితే వేసేవాళ్ళు ఎవరు లేరులేండి. అతను ఎవరో కూడా తెలవదు. ఏదో వచ్చాడు కలలాగా ఆయన బూచేపల్లికి శివ తీసుకొచ్చి ఈడ పోటీ చేపించడం జరిగింది. ఆయన సాయం చేయటం జరిగింది. ఆయన అభ్యర్థిగా గెలుపొందటం జరిగింది. ఆయన పోయినాక బూచేపల్లి నిలబడ్డాడు కాబట్టి ఇంకెవరిని అతన్ని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు అనుకోవడం కూడా అనుకోవట్లా. ఆ ప్రభావం కూడా ఉండదు. అది ఎవరికి చేయలా. ఎవరిని లంచాలు తీసుకొని, ప్రతిదానికి లంచాలు తీసుకొని అనిపించుకున్నాడు. అది ఎవరికి ప్రజలు అతను ఉండాలా. 40,000 మెజార్టీతో గెలిచినోడు ఎందుకు ఉండలేదండి? సీటు ఎందుకు తెచ్చుకోలేదు? ఏం చేయలా అతను. అది దర్శి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి ప్రస్తుతం? దర్శి నియోజకవర్గంలో అంటే సమస్యలు అంటే ప్రతిదీ అన్నీ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్లు కట్టడం అయితే, వాటర్ స్లాబ్లు వేయటం అయితే, మంచినీటి వనరులు చేకూర్చాలా. ఈ రవాణా ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఇక అన్నీ ఉన్నాయి చాలా. రోడ్లు ఇలాగనే ఒక ఈ వ్యాపారస్తులకి మంచి పరిపాలన అందించాలా. అందరిని సహకరించాలి. అదండి. మరి ఇవన్నీ కూడా బూచేపల్లి గారి హయాంలో ముందుకెళ్తాయంటారా? వెళ్తాయండి. ఆయనైతే చేయగలుగుతాడండి. బూచేపల్లి చేయగలుగుతాడు. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విన్ అవుతుంది మన స్టేట్లో? మన టేస్ట్లో ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు 118 కాడ నుంచి 135 వరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. అంతే. జై జగన్, జై జగన్.